ఏలియా తర్వాత పరిచర్య చేయడానికి, ఏలియా మీద ఉన్న అభిషేకం కన్నా డబల్ అభిషేకంతో సేవ చేయడానికి ఈ 4 అనుభవాల్లో అర్హతని సంపాదించాడు. అనాయింటింగ్ డిమాండ్స్ సాక్రిఫైస్. అభిషేకం త్యాగాన్ని కోరుకుంటుంది. నీకు అభిషేకం కావాలంటే నువ్వు దానికి కొంత వెల చెల్లించు. ఎలీషా పొందుకున్నది ఏంటో చెప్పనా? ఈ పరీక్షల పోరాటాల మధ్య ఏం సంపాదించాడన్నా? అర్హత సంపాదించాడు, అభిషేకం సంపాదించాడు. రిమా కర్ర సంతాన మౌలానా. అభిషేకం కావాలి అంటే అర్హత రావాలి. అర్హత సంపాదించాలి అంటే అనేకమైన అవమానాలు, శ్రమలు, నిందలు, బాధలు, పోరాటాలు అనుభవించాలి. హల్లెలూయా. ఆయిల్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒలీవలో నుంచి క్రష్ అయినప్పుడు. క్రషింగ్ గివ్స్ ఆయిల్. నీలో నుంచి ఆయిల్ రావాలంటే యు మస్ట్ బి క్రష్డ్. నువ్వు పిండబడినప్పుడు వస్తుంది నూనె. ఆమేన్. ఏం సంపాదించావు ఎలీషా అంటే? ఎలీషా చెప్పలా నా మీద దప్పుడు వచ్చింది, నా మీదకి అభిషేకం వచ్చింది. అలా నడుచుకుంటూ వస్తుండగానే చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచింది. చూచారు. నేను ప్రవచించి చెప్తున్నా, నీ మీద అభిషేకాన్ని చూడాలా? నిన్ను విమర్శించిన వారు నీ మీద అభిషేకాన్ని చూడాలా? నిన్ను మాటలు అన్నవారు నీ మీద అభిషేకాన్ని చూడాలా? నీకు వ్యతిరేకులు నీ మీద అభిషేకాన్ని చూడాలా? నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నీ మీద ఉన్న అభిషేకాన్ని చూడాలా? అటు అభిషేకం కొరకు ప్రయత్నం చేయ. Many people want the anointing but are not willing to pay the price of the commitment. చాలా మందికి అభిషేకం కావాలి, కానీ వారు ఇదిగో దృఢమైన నిశ్చయం కొరకు తాము కొంత వెలని చెల్లించడానికి, త్యాగం చేయడానికి ఇష్టపడడం లేదు. అయితే నువ్వు ఇష్టపడగలిగితే యేసు నామములో చెప్తున్నాను, యావత్ భారతదేశమే నీ మీద అభిషేకాన్ని గుర్తించేలాగా దేవుడు చేయబోతున్నాడు. భారతదేశ సేవకులందరూ గుర్తిస్తారు, యు ఆర్ అనాయింటెడ్. ఈరోజు ఏమనొచ్చు? వంట్రోడురా, శిష్యుడురా, పరిచారకుడురా. వన్ డే వస్తుంది. నా లైఫ్లో జరిగిందే చెప్తున్నా. ఇవన్నీ మాట్లాడుతుంటే నా లైఫ్ స్టోరీ నాకు కనబడుతుంది. నన్ను ఎంతమంది విమర్శించారో అందరూ నీ మీద అభిషేకం నిలిచి ఉండుట నేను చూచా. నీతో దేవుడి సన్నిధి రావడం నేను చూచా. మీరు మాట్లాడుతుంటే దేవుడి దిగి రావడం చూచా. 1 కాదు 2 కాదు, ఆంధ్ర తెలంగాణలో 100 మంది సేవకులు నోట విడుదలైన మాట. ఎంతమంది విమర్శించారో నన్ను, ఎంతమంది చులకన చేసి మాట్లాడారో నన్ను, ఎంతమంది విపరీతంగా నేనే ప్రసంగ అంశం అయిపోయా కొన్ని ఆదివారాలు. ఏనాడు కృంగిపోలా. నేనే టాపిక్ ఇప్పటికి ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను నా కోసం ఎవడో మాట్లాడుకుంటాడు ఇప్పుడు కూడా. హల్లెలూయా. వెల చెల్లించాలి. పక్కన వాళ్ళకి చెప్పండి. నువ్వు చెప్పుకోక్కర్లా, నీ మీద అభిషేకం ఏం చేయాలా? చూడాలి అనండి. నేను చూడగానే ఏం కనపడాలా? అంతకుముందు ఏం కనబడింది? 7 నిలబడలేడు అన్నాడు, కనబడింది. ఇప్పుడు అభిషేకం ఉందిరా అని ఏం చేస్తారు చెప్పనా? ఆమేన్. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్స్ ఫర్ యు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పొందుకోండి యేసు నామములో. తర్వాత జరిగిందండి చెప్పనా? ఎలీషా అద్భుతాల పరిచర్య మొదలెట్టాడు. ప్రతి అడుగు అద్భుతం అయిపోయింది. ఏ ఊరు వెళ్తే ఊరు అద్భుతం, ప్రతి అడుగు అద్భుతం అవ్వాలా? ఏ ఊరు వెళ్తే ఊరు అద్భుతం అవ్వాలా? మండిపోవాలా? రగిలిపోవాలా? మర్చిపోకూడదు. నేటికి గుర్తుండిపోయిందంటే ఎలీషా ఉప్పేసి మంచిగా మారిపోయినాయి నీళ్ళు, నేటి వరకు అలాగ ఉందంట. ఇప్పటికీ చెప్తాను. ఎలీషా చేసిన మిరాకిల్ ఇది. నువ్వు అడిగెట్టేవాడిని ఏ ఊర్లో అన్నా మర్చిపోకూడదు. నిన్ను దెయ్యాలని పారిపోవాలని అడిగెడితే, అద్భుతాలు జరగాలని అడుగు పెడితే, నిస్సారమైన భూమి సారవంతమైపోవాలని అడుగు పెడితే, నువ్వు అడుగు పెడితే ఖాళీ కొండలు నింపబడిన కొండలు అయిపోవాలి. నువ్వు అడుగు పెడితే బిడ్డలు లేని వారికి బిడ్డలు కడగాలి. నువ్వు అడుగు పెడితే విషమున్న కూర కూడా రుచి కలిగినగా మారిపోవాలి. నువ్వు అడుగు పెడితే కొన్ని గోధుమ వెన్నులు పండ్లు కూడా 100 మందికి ఉపయోగపడాలి. నువ్వు అడుగు పెడితే సైన్యాధిపతులు సైతం మారిపోవాలి. నువ్వు అడుగు పెడితే చప్పలు కొట్టాలా? కరువు తొలగిపోవాలి. నువ్వు అడుగు పెడితే 200 మేలు జరగాలి. నువ్వు అడుగు పెడితే 1 కాదు 2 కాదు, డబల్ అయిపోవాలి. మిరాకిల్స్. హల్లెలూయా.